जुबली हिल्स ज़िमनी इंतखाब के लिए इंतखाबी मुहिम के आखिरी दिन BRS के वर्किंग सदर ने तेलंगाना पुलिस को सख्त इंतबाह जारी किया है। उन्होंने पुलिस पर BRS के खिलाफ मुबैना तौर पर काम करने का इल्ज़ाम लगाया कि TR ने अपने बयान में कहा कि 14 नवंबर के बाद तेलंगाना में एक तूफान आएगा। उन्होंने मजीद कहा कि कुछ पुलिस अफसरान हुक्काम ज्यादा होशियारी दिखा रहे हैं, हम उनके नाम नोट कर रहे हैं। उन्होंने धमकी दी कि जब BRS दोबारा इक़्तिदार में आएगी तो वो उनकी दम काट देंगे, सजा देंगे। उनका ये जारहाना बयान इंतखाबात से पहले पुलिस एहलकारों पर सियासी दबाव डालने की एक कोशिश है। వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా 14 తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తది। టిఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో 500 రోజుల్లో రాబోతున్నది। కొంతమంది పోలీసులు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు। ఆ పోలీసులకు కూడా నేను చెప్తున్నా, ఒక్కొక్కని పేరు పేరు రాసి పెట్టుకుంటాం। ఏ పోలీసోడైతే నకరాలు చేస్తుండో ఈ 2-3 రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది, ఖచ్చితంగా చూసుకుంటాం। ప్రభుత్వం వస్తది మళ్ళా కేసీఆర్ది 2 ఏళ్లల్లా, యాది పెట్టుకోండి। ఎవడెవడైతే ఎగిరి పడుతుండో పోలీసోడు ఆకు రౌడీలు యాది పెట్టుకోండి। రేవంత్ రెడ్డి కాదు, వాని తాత వాని అయ్య దిగొచ్చినా మిమ్మల్ని ఎవడు రక్షించలేడు, యాది పెట్టుకోండి। ఇలా మా షరీఫ్ భాయ్ని తీసుకుపోయి ఏదో బల్మిట్కి కండువ కప్పినట్టు అనుకున్నారు। 14 నాడు చూపెడుతుంది తెలంగాణ తన సత్తా ఏందో। జూబ్లీహిల్స్ ఆడబిడ్డలు చెప్తారు సత్తా ఏందో। ఇలా మీ దగ్గర అధికారం ఉందని ఎగిరెగిరి పడుతున్నారు, ఎగిరెగిరి మిడిసి పడతా ఉన్నారు। తప్పకుండా 14 తారీఖు నాడు మీరు గుద్దుకు ఓటుకు తప్పకుండా వాళ్ళకు దిమ్మ తిరుగుతుంది। నాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది।